ఆవిడొచ్చి అడుగు కలపగానే లాస్యమైందిట. ఆవిడ అడుగు కలవడం వల్ల లోకానికి రక్షణ. అంటే స్థితికారిణి శక్తిగా ఆనంద తాండవం చేస్తుంది. ఆనంద తాండవము లోకానికి రక్షణ చేస్తున్నది. ఆ తీవ్ర తాండవము ప్రళయ తాండవం అయిపోతున్నది. ఇది తెలుసుకోవాలి. అందుకే తాండవంలో ఆనందం ఎప్పుడు కలిసింది? అమ్మవారి యొక్క లాస్యం చేతనే. అందుకే కోమలితాని తాండవాని, ఆ తాండవములు కోమలితములు ఎప్పుడయ్యాయి? తల్లి ఆలోకితేన తవ, నీ యొక్క లాస్యములు ఆలోకించడం చేతనే. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఈ రెండూ కూడా ఆ సమన్వయాన్ని అంత చక్కగా చూపిస్తున్నాయి. కనుక పంచకృత్యముల్లో ఎవరి ప్రాధాన్యం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా రక్షణ స్వరూపిణిగా చూపిస్తున్నారు ఇక్కడ. అయితే అమ్మవారు మాత్రం ప్రళయతాండవం చెయ్యరు. ఆయన పని ఆయన చేసేటప్పుడు అప్పుడు దానికి తగ్గట్టు మళ్ళీ ఉంటారట. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, ఆ సమయంలో దానికి తగ్గట్టు ఉంటారు ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. కనుక 5 పనుల్లో ఏ పనికి ఎవరి ప్రాధాన్యం ఉన్నా ప్రతి పనిలో ఇద్దరి సహకారము కలిసే ఉంటుంది ప్రతి దాంట్లోని. ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన సమన్వయం. ఇంత భావాన్ని ఈ 2 శ్లోకాల్లో చూపించారు. అంతేగాని శివుడికి ఏమీ లేదు అని కాదు ఇక్కడ చెప్పడం. ఇక్కడ చెప్పిన సంపదలన్నీ ప్రాపంచిక పరికరాలేగా, స్థితికారకమైన విషయములేగా. ఆయనకి స్థితి లోకము ఆయనదా, ఆవిడది. ఇంత రహస్యం అర్ధనారీశ్వరి స్తోత్రంలో ఒక్క వాక్యంలో పెట్టాడండి మహానుభావుడు. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాజ. ఇప్పుడు చెప్పండి, ఇవి కేవలం స్తోత్రాలా? కేవలం స్తోత్రాలు కాదు, పొగడ్తలు కావు. ఇదొక విజ్ఞాన నిధులు. ఈశ్వర శక్తి ప్రపంచాన్ని ఎలా నడుపుతుందో చూపిస్తున్నారు. అందుకే లాస్యమైన కోమలమైన పద్ధతిలో సృష్టి స్థితిని నడుపుతూ ఉన్నది. తీవ్రమైన పద్ధతిలో సంహార తిరోధానము నడుపుతున్నది. అపారమైన కృపతో అనుగ్రహం అనే మోక్షకార కృత్యాన్ని నడుపుతున్నది. ఈ విధంగా పంచకృత్య స్వరూపములు వారు ఉభయులు. అందుకే ఇంతవరకు ఆనందలహరిని మనం ప్రస్తావన చేసినప్పుడు ఈ జగత్తులో పంచకృత్యలు వారిద్దరివి అని తెలిసినప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి. వారిద్దరి పంచకృత్యములు చేస్తూ ఉన్నారన్నప్పుడు ఇందులో ఏ కృత్యానికి కూడా మన మనస్సు వికారానికి లోను కాదండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది కావలసిన గొప్ప విషయం. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము ఇన్ని వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి వాళ్ళ పనులు అని తెలిసాక అయ్యో స్థితి జరుగుతోందే అని ఆనందం కానీ, సంహారం జరిగిపోతుందని వేదన కానీ రెండూ ఉండవట. మరేమిటి ఉంటుంది అంటే 5ంటిని చూస్తున్నప్పుడు ఒకే రకమైన నిశ్చలమైనటువంటి ఆనందం ఉంటుంది. ఇందుకే ఇవి వారి కృత్యములని ఎరుక నీకు ఎప్పుడు ఉండాలి. ఇది ఎప్పుడు ఉన్నప్పుడు ఈ జగత్తులో దేనికి నువ్వు చలించవు. ద్వంద్వాతీత స్థితిలో నిరంతరం ఆనందంలో ఉంటావు. అందుకే ప్రారంభంలోనే కైలాసానికి అర్థం చెప్తూ పంచకృత్యములు ఆటలు అని చెప్పుకున్నాం. ఇది ఇక్కడ ఆటలు అన్నప్పుడు ఇందులో ఆ ప్రళయము ఆటే, రక్షణ ఆటే. 2 ఆటలైనప్పుడు ఒకదానికి బాధపడ్డం ఏంటి, ఒకదానికి మిడిసిపడ్డం ఏంటి, 2 లేవు. ద్వంద్వాతీత స్థితి వస్తుంది. అందుకే యోగి ప్రపంచాన్నంతటిని కూడా పరమేశ్వరుని యొక్క లీలగా చూస్తాడు. ఆ లీలలు 5 రకాల ఆటలు. 5 రకాల ఆటలతో ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి తత్వమే కైలాసతత్వము. అదే వాళ్ళ ఇద్దరి యొక్క సమైక్యతత్వము. ఇది గమనించుకోవాల్సిన అద్భుతమైన విషయం. ఇది రహస్యం అండి. ఆ స్థితిని అలా పరిశీలించాలి. అందుకే ఇంత సృష్టి స్థితి పంచకృత్యమును వర్ణించడం ఎందుకంటే చలించని స్థితి మనస్సుకు రావాలి. అందుకే వాళ్ళని బాగా తెలుసుకున్నటువంటి వారు, పంచకృత్య జ్ఞానం కలిగిన వారు ఇంకా లోకంలో వికారాలు వేటికి చలించరు. ఇందాక చెప్పినట్టు 5 కృత్యములు అలలు, అధిష్టానం చైతన్యం. దాన్ని పట్టుకున్నవాడు ఈ అలల ఆటల్ని చూస్తాడే తప్ప అధిష్టానమైన చైతన్యం నుండి స్థిరపడి ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనది. ఇది పంచకృత్య తత్వాన్ని ఎలాగ శంకరులు అందించారో ఇప్పుడు చూసాం. త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్యపరయా భియైవాసీద్గంగా జలమయతనుశైలతనయే తదేతస్యాస్తస్మాద్వదన కమలం వీక్ష కృపయా ప్రతిష్ఠామాతన్వన్ నిజ శిరసి వాసేన గిరిశః. ఇక్కడికి వచ్చేటప్పటికీ అమ్మవారు గౌరీదేవి, ఇంకోరున్నారు గంగాదేవి. ఇది కేవలం ఒకానొక అమ్మవారి యొక్క సౌందర్య వైభవాన్ని చెప్పడానికే చెప్పారు కానీ సవతి పోరిని చెప్పలేదండి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే త్వదీయం సౌందర్యం నిరతిశయం. అమ్మవారి యొక్క సౌందర్యం ఉన్నదే అది నిరతిశయమైనటువంటిది, అంటే చాలా ఉత్కృష్టమైనది, గొప్పది, హద్దులేనటువంటి సౌందర్యం. ఆ సౌందర్యాన్ని చూసి ఆ గంగాదేవి సిగ్గుతో కరిగి నీరైపోయింది. ఇక్కడ గంగ నీరెందుకు అయిపోయిందిట?
గౌరీదేవి సౌందర్యాన్ని చూసి సిగ్గుతో కరిగి నీరైపోయి ఇంకా తట్టుకోలేక కిందకి పడిపోవడానికి సిద్ధమైపోయింది ఆవిడ. అంతే కదండి, తట్టుకోలేకపోతే కొందరికి పాపం కరిగిపోతారు. నీరైపోయింది ఆవిడ. ఆ నీరైపోవడం అనడంలోనే దిగజారడం. అప్పుడు పరమేశ్వరుడు చూసి జాలిపడి, దీనంగా దిగులుగా చూస్తున్న గంగ ముఖం చూసి జాలిపడి నీరైపోతుందని చూసి దాన్ని తలపై పెట్టుకున్నట్టు ఇక్కడ. అందుకు గంగాధరుడు అయ్యట్టు. ఇది గొప్ప విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది మనం చూడగానే ఓహో గంగా గౌరికి కూడా ఉందన్నమాట అనుకోవడం కాదు. ఇక్కడ ఇందులో చూపిస్తున్నటువంటి తత్వం ఏంటి? ఇదే శంకరులు సరోషా గంగాయాం గిరిశరితే విస్మయవతి అని ఒక మాట చెప్పారు. ఇక్కడ గౌరీదేవి పరిపూర్ణ శక్తి, గంగాదేవి ఒక అంశరూపిణి. అది తల్లి జగజ్జని, రెండు అమ్మవారి రూపములే. కానీ గౌరీదేవి యొక్క స్వరూపము అది పరబ్రహ్మ స్థానం, అది సామాన్యం కాదు, అది పరిపూర్ణమైనటువంటిది. అది చెప్పడం ఇక్కడ. అందుకు గౌరీదేవి ప్రత్యేకత వేరు. గంగా గౌరీ అనే పత్నులుగా మనం వ్యవహరించినప్పటికి కూడా గౌరీదేవి యొక్క ప్రత్యేకత ఆవిడ త్రిపుర సుందరి, సాక్షాత్ త్రిపుర సుందరియే. అందుకే పురాణాలు ఏం చెప్తున్నాయంటే, సతీదేవిగా తనువు చాలించిన తర్వాత ఆ తల్లి తిరిగి హిమవంతునికి 2 రూపాలతో కుమార్తెగా వస్తాన్ని నిశ్చయించుకున్నది. ఒకటి అంశరూపంతో గంగగా, పూర్ణముగా గౌరీదేవి. అందుకే ఆవిడ పూర్ణ రూపిణి అని చెప్పడం కోసమే సౌందర్యం నిరతిశయం అనే మాట చూపిస్తున్నారు. అంతేగాని ఇది సవతి పూర్లను మన భాషలోకి దించకూడదు. అయినప్పటికీ ఒక చమత్కార భావంగా ఇందులో తీసుకోవాల్సిందే, సరోషా గంగాయాం అన్నట్లుగా. మొత్తానికి గౌరీదేవి యొక్క సౌందర్యం అది త్రిపుర సుందరీ సౌందర్యం అనే భావాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి సౌందర్యవర్ణనే ఇందులో ఉన్నది. అమ్మవారి సౌందర్యం అంటే ఆనంద స్వరూపమేగా. విశాల శ్రీఖండ ద్రవ మృగ మదాకీర్ణ ఘుసురణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్ట చలిత పద పాంసూన్నిజకరై సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహదృశాం. ఈ మాట చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క సౌందర్యం అనేది ముల్లోకములకు అతీతమైనటువంటిది అనే భావం ప్రతిపాదన చేయదలుచుకున్నారు. లోకముల్లో ఉండే అందాల గురించి మనం మాట్లాడాలి అంటే అప్సరసల్ని చెప్పాలి, అంతే కదా. దేవకాంతల సౌందర్యాన్ని మనం చాలా గొప్పది అంటూ ఉంటాం, యాంజల్స్ అంటారు. ఇతర సంస్కృతుల్లో కూడా ఆ శబ్దం ఉన్నది. దేవకాంతలు మహా సౌందర్యవంతులు. అందుకు విబుధపుర పంకేరుహ దృశాం అనే మాట చూడండి. విబుధపుర అంటే స్వర్గము, పంకేరుహ దృశాం అంటే స్త్రీలు. స్వర్గములో ఉన్నటువంటి స్త్రీలు అంటే దేవకాంతలు. వాళ్ళని తయారు చేయాలనుకున్నట్ట బ్రహ్మగారు. ఆయన పనే కదా, ఎవరెవరికి ఏ ఉపాధులు ఇవ్వాలనేది బ్రహ్మగారి పని. అలాగే దేవకాంతల్ని తయారు చేయాలి. అప్సరసలు దేవకాంతలు అనేటువంటి ఒక సుందరమైన దివ్య జాతిని తయారు చేయాలనుకున్నట్ట. అయితే ఆ తయారు చేయాలంటే ఉపాధికి తగ్గ పదార్థం తీసుకురావాలి కదండి. ఇప్పుడు కుండ చెయ్యాలంటే మట్టి తెచ్చుకొస్తాం, నగ చేయాలంటే బంగారం తెచ్చుకొస్తాం. అలాగే అందమైన దేవకాంతల్ని తయారు చేయాలనుకున్నట్టు ఎవరు? బ్రహ్మగారు. అప్పుడు ఏ పదార్థం తీసుకొస్తే బాగుండు అనుకున్నట్ట. కైలాసంలో తిరుగుతున్నాడు కదా ఆయన కూడా, ఆ కైలాసంలోంచి సేకరించుకున్నట్ట వస్తువు ఏమిటో చూడండి ఇక్కడ. విశాల శ్రీఖండ ద్రవ మృగ మదాకీర్ణ గుసురుణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం. అద్భుతమైన మాట. అమ్మవారి స్నానానికి నీళ్లు పెట్టేటండి కైలాసంలో. అయితే ఆవిడికి స్నానం ఏమిటి? ఉపచారం అంతే, అవసరం కాదు. మనకు స్నానం అవసరం, భగవంతుడికి స్నానం ఉపచారం. అది తెలుసుకోవాలి. భగవంతుడికి కూడా స్నానం చేయిస్తానమాట అంటే ఆయనకి మాలిన్యం ఉంటుందన్నమాట అని కాదు అర్థం ఇక్కడ. అందుకే ఔపచారిక స్నానం అంటారు దాన్ని, ఉపచారం మాత్రమే, అదొక సేవాభాగ్యం. అందుకు అమ్మవారి స్నానానికి అద్భుతమైన జలములు పెట్టారు. ఆ జలముల్లో ఏమిటేమిటి కలిపారో చూడండి. విశాల శ్రీఖండ ద్రవ, ఒక విస్తారముగా శ్రీఖండ ద్రవము అంటే మంచి గంధపు రసాన్ని కలిపెట్టారు. దాంట్లో గంధరసాన్ని కలిపి ఉంచారు. దానితో పాటు మృగమదాకీర్ణ గుసురుణ ప్రసూనం వ్యామిశ్రం కస్తూరి కుంకుమ పువ్వు, ఇవి అంటే సుగంధ ద్రవ్యములన్నీ కలిపారండి. చందనము, కస్తూరి, కర్పూరము ఇత్యాదులన్నీ కలిపి ఉంచారు. ఈ జలముల్లో ఆవిడ స్నానం చేసిందిట. ఆవిడ స్నానం చేసిన తర్వాత ఆవిడ ఒంటిమించి ప్రవహించినటువంటి ఆ జలధారను తీసుకున్నారట. అంటే తీర్థం, అభిషేక జలం అది తీసుకున్నారు. ఎందుకు దానికి తీసుకోవాలనిపించింది అంటే అమ్మవారి ఒంటిపై స్నానం చేసి వచ్చింది కనుక అది ఇప్పుడు తీర్థంగా మారింది. దాన్ని సేకరించట. అయితే మట్టిలో నీళ్లు కలపాలి కదా, అందుకు ముందు నీళ్లు తీసుకున్నాడు. దీనిలో మట్టిని కలుపుతున్నాడు. ఏ మట్టి అంటే అమ్మవారి పాదాలకున్నటువంటి మట్టిని తీసుకున్నట్టండి.
అందుకు సమాదాయ స్రష్ట చలిత పద పాంసూన్నిజకరై అమ్మ యొక్క ఆ పాదముల ధూళినంతటిని సేకరించాడు, ఈ జలాన్ని దానిలో కలిపెట్టాడు. ఆ కలిపి దేవకాంతల శరీరాలు తయారు చేసేటండి.